నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటాను. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి బుధవారం అన్న. కాకపోతే ఈరోజు మాత్రం జర బయట నా గురించి నేను ఏం లేదన్నా. ఈరోజు ఒక్క నిమిషం బండి పెడతా మీకు చెప్తాను. బండి ఏది మంచిదని చాలామంది చాలాసార్లు అడుగుతారు నాకు, అన్న ఏ బండి తీసుకుంటే బాగుంటుంది, ఏ బండి అంటే నడుస్తుంది అని చాలామంది అడుగుతారు. కాకపోతే నేనైతే ఒక్కటే ఆన్సర్ చెప్తాను. నాకు నచ్చిన బండి అయితే మీకు చెప్తున్నాను. నాకు నచ్చిన బండి సిడాన్ బండి బెటర్. మినీ బండి కన్నా సిడాన్ బండి బెటర్. ఎందుకని చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ బండ్లలో మనం అవుట్ టూర్ కొట్టలేము. కొడితే వ్యాగనార్లో కొట్టవచ్చు, కానీ ఈ ఆల్టోస్ దాంట్లో అయితే బుకింగ్లు రావు. పర్సనల్ బుకింగ్ కూడా మనం దాన్ని చేయలేము. సెకండ్ అంటారా దాంట్లో ఎవరు అవుట్ స్టేషన్లకి బుక్ చేసుకోరు మినీ బండ్లో. ఓకే, ఎవరు బుక్ చేసుకోరు. ఎందుకంటే రీజన్ చిన్న బండి కాబట్టి. కాకపోతే నేనైతే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఒక్క నిమిషం ఏదో బండి అయిపోయింది. ఒక్క నిమిషం సారీ అన్న, ఒక్క నిమిషం మళ్ళీ వేస్తున్నా. ఇంటి పక్కన బండి అయిపోయింది. ఒకసారి క్యా హువా స్టార్ట్ నేవరా? సరేనా, చేద్దాం అనుకుంటాం. బుకింగ్ వచ్చింది నాకు. కాకపోతే అది సికింద్రాబాద్ ఉప్పల్ సైడ్ చూపిస్తుంది, తెచ్చుకోలేదు. ఇంకా వెళ్దామని అనుకున్నాం, కానీ లేట్ అయిపోయిందన్న. ఇప్పటికీ 8 అవుతుంది, 7:30 అట్లా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోతామో ఇప్పుడు వస్తామని తీయలేదు. తీసినా పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసిన. కాకపోతే మన కిస్మత్ చెప్తున్నాం, అన్నీ మనకే అవుతాయి. పెట్రోల్ కూడా మనల్ని దండి కొడుతున్నా. ఏ పెట్రోల్ బంక్ని నమ్మాలో ఏందో అర్థమవుతుంది. ఉన్న దాంట్లో సంపాదన ఇంతరా నాయనా అంటే ఆ పెట్రోల్ బంకులతో నాకు టచ్ చేసి దాంట్లో లీటర్ కొడుతున్నా అర్థమవుతలేదు, దాంట్లో 1 లీటర్ కొట్టుకుంటున్నా అర్థమవుతలేదు, ఏం అర్థమవుతలేదు. కాకపోతే కొట్టుకుంటారు. ఎటు పోయినా దోచుకున్నాడు తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే, చాలామంది అడుగుతున్నాను ఏ బండి తీసుకోవాలి, ఏ బండి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఒకటి చెప్తున్నానా, మీకు సేఫ్టీ కావాలంటే మాత్రం మంచి బండ్లు అమేజ్ అట్లా ఔరా బండి ఉంటే అట్లాంటివి తీసుకోండి. సేఫ్టీ కావాలి మాకు బాగుండాలంటే. లేదు మాకు అవన్నీ వద్దు, ఓన్లీ మైలేజ్ కావాలంటే మీరు సుజుకి కూడా ఉంది, దానికి మైలేజ్ వస్తుంది, కానీ సేఫ్టీ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. కాకపోతే నా దగ్గర డబ్బులు ఉంటేనే నేను ప్రిఫరెన్స్ చేసేది ఫస్ట్ అమేజ్ బండి, దాని తర్వాత టాటా బండ్లకు పోతుంది. అవి ట్యాగో బండి అవి ఉన్నాయి కదా, దాని బండ్లకి. మారుతి మాత్రం దాన్ని సెకండ్ ఆప్షన్లో పెడుతుండే. ఎందుకంటే మన రోడ్లపైన ఎక్కువ ఉంటామన్నా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సేఫ్టీ లేని బండ్లు మనం రోడ్లపైన తీసి కూడా నా ప్రకారం అయితే కరెక్ట్గా అనిపిస్తుంది. కాకపోతే ఒకటి డ్రైవర్లకు మాత్రం ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అనే మెయింటెనెన్స్ తక్కువ, దాన్ని మాటనే తప్ప ఇంకా అది దేనికి లేదు. నాకైతే అది నేను చాలాసార్లు మీకు చెప్తుంటా అన్న. అందుకే చెప్తున్నా, ఈ వీడియో చేసేది కారణం కూడా అదే అన్న. కొత్త బండి ఏమైనా ఉంటే సజెషన్. నా సజెషన్ అయితే నేనైతే నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం కంపల్సరీ అమేజ్ బండి తీసుకున్నాను. సిడాన్కి అది ప్రైమ్కి అది సూపర్ ఉంటుంది. అది ఇక్కడే కాదు, ఏ హోటళ్ళలో కూడా పెట్టుకోవచ్చు ఆ బండిని. అంటే కంపెనీలలో పెట్టుకోవచ్చు, హోటళ్ళలో పెట్టుకోవచ్చు, పర్సనల్ ట్రిప్లు కూడా కొట్టుకోవచ్చు. సిడాన్ బండిని అయితే దానికి ఏం తిరిగేలు ఉండదు. ఇక కొందరు మినీ బండ్లు తీసుకుంటారు అన్న. మినీ బండి అనేది ఓన్లీ ఫర్ ఓలా ఊబర్ గురించి అన్న. మేబీ కంపెనీలలో చాలా తక్కువ తీసుకుంటే మంచిదే, కానీ ఓలా ఊబర్ తప్ప దాన్ని ఇంకేం వీలైనా నడిపేయలేం. మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం సిడాన్ బండ్లకు వెళ్ళిపోండి. ఏ బండి అయినా మీ ఇష్టం. అది నేనైతే నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేను అనేది ఒకటి, నేనైతే అమేజ్ బండి తీసుకుందాం అనుకుంటుండే. కాకపోతే మీ సజెషన్ బట్టి, మీ మైలేజ్ బట్టి మీరు ప్లాన్ చేసుకొని. కాకపోతే ఆ బండ్లో ఏంటంటే చెప్తున్నా కదా, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఉండదని కాదు, కానీ ఆ లుక్ అనేది ప్రైమ్ లుక్, అది లుక్ అనేది వేరే ఉంటుంది అన్న. లుక్తో మాకే వచ్చేది ఏం పోయిందో అన్న కాదు. ఎందుకంటే కంపెనీలలో కొన్ని ఉంటాయన్నా, కొన్ని మంచి హోటల్లో కూడా పెట్టవచ్చు ఆ బండిని. కొన్ని ఎట్లుంటాయో తెలుసు కదా, కొంత ఫారెన్ కస్టమర్లు వస్తుంటారు అది. కానీ ఈ సుజుకి అనేది వాళ్ళకి కొంత ఐడియా ఉండదు. ఈ అమేజ్ అని ఇదని ఉంటే హోటళ్ళలో కూడా, పెద్ద హోటల్లో కూడా కంపల్సరీ తీసుకుంటారు. కంపెనీలో అయితే ఆ కళ్ళు మూసుకొని తీసుకుంటారు. ఎందుకంటే అంత బాగుంటుంది బండి, స్పేషియస్గా అంత బాగుంటుంది అది. ఓకేనా?
ఇంకా ఇది చెప్దాం అనుకున్నాను. ఇది ఈ రోజు కాకపోతే చాలామందికి డౌట్ ఉంటుండే ఏ బండి అనేది. కాకపోతే నా ప్రకారంగా అయితే నేనైతే ఫస్ట్ పోయేది అమేజ్ కన్నా, దాని తర్వాత పోయేది నెక్స్ట్ ఆప్షన్కి పోయేది టాగో అట్లా మన టాటా దానికి పోతా, లేదంటే లాస్ట్ ఆప్షన్ సుజుకి దానికి పెట్టుకుంటా అంతే తప్ప డైరెక్ట్ దాని దగ్గర డబ్బులు ఉంటే మాత్రం దాని సుజుకి అయితే పోను. ఎందుకంటే మనం చెప్తున్నా కదా, ఇవి మన రోడ్లపైన బతుకులన్నా, ఇప్పుడు ఎవడో ఏమి కొడతారు కదా, సేఫ్టీ కూడా ఉండాలి. మైలేజ్ ఒకటే కదా, సేఫ్టీ కూడా ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. ఒకటి ఇందాక ఒక బండి చూసినాను అమేజ్, ఎంత బాగున్నట్టు మెయింటెనెన్స్ సూపర్ చేసింది మనోడు. మెయింటెనెన్స్ బండి మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ మంచిగా పెట్టుకుని బండి కూడా అది. కాకపోతే అది మీరు ఈ ఓలా ఊబర్ని మాత్రం నమ్మి మాత్రం కొత్త బండ్లు తీయకండి. బిజినెస్ లేదని కానా, బిజినెస్ ఉంది. కాకపోతే ఉందంటే ఎట్లా ఉందంటే 10 రూపాయల కిలోమీటర్లకి 12 రూపాయల కిలోమీటర్కి ఇస్తున్నాడు బుకింగ్స్. మీకు కంటిన్యూ కొడితే బుకింగ్స్ మీకు ఇష్టం విధంగా పడతాయి. కాకపోతే మీ బండి తగ్గట్టు మైలేజ్ తగ్గట్టు బుకింగ్ పికప్ చేసుకుంటే బుకింగ్స్ ఉన్నాయి లేదని కాదు. కాకపోతే ఎండాకాలం కదా, మధ్యాహ్నం పూట కొద్దిగా మనకు సజ్జాన్ని దొరుకుతుంది. ఎందుకంటే ఎండాకాలంలో బండ్లు డ్రైవర్ అనేది కొందరు నాలాంటి వాళ్ళు ఇక ఉంటారు, మధ్యాహ్నం చెట్టు కింద పెట్టి అంటే నిమ్మలంగా ఎండ అయిపోయిన తర్వాత మనం వేసి డబ్బాలు ఎందుకు వచ్చింది అట్లా కొద్దిగా ఉన్న వాళ్ళ బండ్లు తక్కువ ఉంటాయి కాబట్టి సజ్జలు అనేది ఎక్కువ చూపిస్తుంది. చూసినా కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మధ్యాహ్నం పూట మీరు బంజారాహిల్స్ ఆ ఏరియాలో ఒక 3-4 బుకింగ్ తర్వాత మీకు కంపల్సరీ ఒక పెద్ద సర్చ్ బుకింగ్ దొరుకుతుంది. 300+ ఉంటుంది, అది తక్కువ కిలోమీటర్లో. మీరు అబ్జర్వ్ చేసిన కామెంట్లో పెట్టండి, ఎస్ఆ కాదని మీరు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినా, చాలా అబ్జర్వ్ చేసిన. 2-3 బుకింగ్లు వస్తాయి, చిన్న చిన్న బుకింగ్లు వస్తాయి. దాని తర్వాత మళ్ళీ సజ్జలో బుకింగ్ చూపిస్తుంది, ఆ సజ్జలో బుకింగ్ కనిపించి కొట్టేస్తాను. అది ఇంకోటి మర్చిపోయి మాత్రం మీరు ఆ అమౌంట్ కనిపించే టూర్లకు మాత్రం పోకండి. అది పోతే మీకు తెలిసి చెప్పిన లాటరీ లెక్క కొడితే పడుతుంది, లేకపోతే లేదు అంతే. ఇంకా డిజిటల్ పేమెంట్ అంటారా, డిజిటల్ పేమెంట్ కూడా ఈ మధ్య అంతే రేట్ ఇస్తుండే. ఇంతకుముందు బాగా ఇచ్చేది రేటు, ఇప్పుడు అంతే రేట్ ఇస్తుండే, ఇంక ఏమి ఇస్తలేడు. ఓకే. ఇంకోటి ఏదో చెప్తాననుకున్నా, ఇంకా 2-3 కామెంట్లు వస్తున్నాయన్నా. 2014 బండ్లు పనికి వస్తున్నాయా లేవన్నా? 2014 బండ్లు పనికి రావు అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ పాట నానో ఇంకా చిన్న బండి అది, ఈ ఆల్టోకే క్యాన్సిలేషన్ అవుతున్నాయినా. ఇక నానోకి ఎవరు తీసుకుంటారన్నా మన దగ్గర? ఏమో నడిపించుకోవచ్చు, ఏం కాదు, పార్ట్ టైం. ఇక ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వస్తారు, ఎక్కుతారు. కాకపోతే బండి అనేది చెక్ చేసుకోవాలి, బండి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. బండి చెక్ చేసుకున్న తర్వాతనే మనం కాదు అక్కడ చెక్ చేసుకోవాలి, ఎక్కడ మన